Hey, hi everyone. Myself Mahesh Babu Devarakonda. This is my first video, and today onwards I will start my DSA journey. I am documenting my DSA journey so that it will help me in my career. Hope I will continue as much as I possible. This is my first video. My first video it is on two sum problem. It is the first problem in the lead code. No, okay, ignore this R. It is like okay, remove this. I wanted to, yeah. Now, I wanted to tell you about two-sum problem. Two-sum problem is the problem statement is they given an array of integers and the integer and also they given a target value. We have to return the indices of a two numbers such that they add up to target. Uh, Mainga, for today, I wanted to speak in Telugu. వాళ్ళు ఒక అరే ఇస్తారు. ఆ అరే ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలంటే, ఏవైనా ఆహ్, 2 ఇండిసెస్ వాల్యూస్ అనేవి సమ్ చేస్తే, మన ఇచ్చిన టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అయ్యిందనుకో, దెన్ వి విల్ ప్రింట్ ద ఇండిసెస్ ఆఫ్ ది 2 ఎరేస్. అంటే ఆ ఎరేస్ అనేవి ఏ ఇండిసెస్‌లో ఉన్నాయో, ఆ 2 ఇండిసెస్‌ని మనం రిటర్న్ చేయాలి. దిస్ ఈస్ ది మెయిన్ టార్గెట్ టు సాల్వ్ ది టూ సమ్ ప్రాబ్లమ్. దీనికి చాలా అప్రోచెస్ ఉంటాయి. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వచ్చేసరికి నెస్టెడ్ ఫర్ లూప్స్ వాడతారు. ఆహ్, నెస్టెడ్ ఫర్ లూప్స్ బై యూజింగ్ 2 పాయింటర్స్ అండ్ ఆల్సో సెకండ్ ఐ మీన్ ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చేసరికి యూజింగ్ హ్యాష్ మ్యాప్స్. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో కాబట్టి ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఎ బేసిక్ లెవెల్. ఐ యామ్ నాట్ దట్ మచ్ ప్రో లెవెల్. ఐ యామ్ డాక్యుమెంటరింగ్ మైసెల్ఫ్ అండ్ ఇంప్రూవింగ్ మైసెల్ఫ్. ఓకే. ఇప్పుడు వాడేమిచ్చాడు? వాడు మనకి ఒక అరే ఇచ్చాడు. ఆ అరే అండ్ ఆల్సో టార్గెట్ వాల్యూ ఇచ్చాడు. సో దట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఎన్ అనే వేరియబుల్ తీసుకొని దాన్ని నేను నమ్స్ ఆఫ్ లెంగ్త్‌తో నేను డినోట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనకి ఇంకేమి ఇచ్చాడంటే దే గివెన్ నా న మీన్ అరే అండ్ ఆల్సో టార్గెట్ వాల్యూ. మనకేమేమి కావాలి? యాస్ ఎ బేసిక్ లెవెల్‌గా 2 వాల్యూస్ ఈక్వల్ అయితే ఆ వాల్యూకొచ్చిందో లేదో తెలియాలి. దట్ ఈస్ మై మెయిన్ టాస్క్. సో, దీన్ని నేను నెస్టెడ్ ఫర్ లూప్ ఉపయోగిస్తున్నాను. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ థాన్ n, i ప్లస్ ప్లస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ ఫర్ లూప్ వచ్చేసరికి నేను ఎక్కడి నుంచి రన్ చేస్తానంటే జే ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 నుంచి నేను రన్ చేస్తాను. సో దట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్‌తో మనం కంపేర్ చేయం కదా! సో, ఫస్ట్ ఎలిమెంట్‌ని సెకండ్ ఎలిమెంట్‌తో కంపేర్ చేస్తాం. సో, జే ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1, జే లెస్ థాన్ n, దెన్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకవేళ ఈ 2 ఈక్వల్ అయితే మనకి ఐ అండ్ జే వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. అంతే కదా! సో దట్ ఇఫ్ ఆహ్, నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే విచ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అయితే మనకేమేం ప్రింట్ చేయాలంటే ఆ ఎరే ఐ మీన్ రిటర్న్ ఇంట్ ఆఫ్ మనకేమేం ప్రింట్ చేయాలి? ఐ వాల్యూ, జే వాల్యూ ప్రింట్ చేయాలి. ఐ అండ్ జే ప్రింట్ చేసాం. రిటర్న్ చేసేసాం. వన్స్ ఇవేమి మనకి రాలేదు అంటే వీ హావ్ టు రిటర్న్. ఒకవేళ మనకి ఎడ్జ్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ టూ సమ్ పాయింటర్ ఒకవేళ లేకపోతే మాత్రం మనం ఏం చేయాలి? వి హ్యావ్ ఎగ్జాక్ట్‌లీ వన్ సొల్యూషన్. వాడిక్కడ క్వెషన్‌లో ఇచ్చాడు. వి అస్యూమ్ దట్ ఈచ్ ఇన్‌పుట్ షుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్‌లీ వన్ సొల్యూషన్. సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటది. సో దట్ మనం ఇక్కడ రిటర్న్ చేస్తే మనకు కూడా ఆన్సర్ వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మాక్సిమం వస్తదనే కోరుకుంటున్నా. వేర్ ఈస్ ది ఎర్రర్? డాట్ క్లాస్ ఫైల్. హ్మ్.
ఓకే. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాబ్లమ్. ఇక్కడేంటంటే మనం ఏదైనా ఖచ్చితంగా రిటర్న్ చెయ్యాలి గాబట్టి, ఇక్కడ నేను రిటర్న్ ఏం జేశాను, వన్స్ ఈ లోపల ఫర్ లూప్‌లో మనకు ఆన్సర్ రాకపోతే సో దట్ మనం 0, 0 నేను రిటర్న్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ మనకిక్కడ వాల్యూస్ అనేవి టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అయితే మనకిక్కడ ఐ అండ్ జే అనేవి మనం రిటర్న్ చేస్తాం. ఓకే. ఐ అండ్ జే రిటర్న్ చేస్తాం. విచ్ టేక్స్ ఆల్‌మోస్ట్ ఇదొక ఆర్డర్ ఆఫ్ n, ఇదొక ఆర్డర్ ఆఫ్ n, ఇది ఆర్డర్ ఆఫ్ ఇది ఆర్డర్ ఆఫ్ 1. అప్రాక్సిమేట్‌లీ ఇదంతా అవ్వడానికి మనం ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ పడతది. విచ్ ఈస్ ఎ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. దీనికి ఆప్టిమల్ అప్రోచ్ కూడా ఉంది. దట్ ఈస్ హాష్ మ్యాప్. హాష్ మ్యాప్స్ యూజ్ చేసుకొని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. బట్ అది యాస్ ఎ ఫస్ట్ వీడియో కాబట్టి నేను హాష్ మ్యాప్ ఉపయోగించి నేను సాల్వ్ చేయట్లేదు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2 పాయింటర్స్ టు సమ్ ప్రాబ్లమ్ యూజింగ్ 2 పాయింటర్స్ విత్ నెస్టెడ్ ఫర్ లూప్. ఓకే. సబ్మిట్ చేస్తున్నా. టైమ్ కాంప్లెక్సిటీ ఎంతొస్తదో చూద్దాం. మాక్సిమం టైమ్ కాంప్లెక్సిటీ ఓకే. దిస్ ఈజ్ మై కోడ్. Okay. This is all about 2 pointers. Hope you all guys like this video. Please support me. Uh, expecting, I wanted to learn new things. So in case ఏవైనా తప్పులుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. I will improve myself. Thank you. Have a nice day.